అరాచక పాలనను ప్రశ్నిస్తున్నాడనే కోపంతో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయించారు కూటమి ప్రభుత్వ పెద్దలు. సాక్ష్యాలతో సహా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాడనే ఆక్రోశంతో బాబు ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దాంతో హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు కారుమూరిని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్, అందులో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం 7:30 ఆంధ్రప్రదేశ్ తాడిపత్రి పట్టణానికి చెందిన పోలీసులు కారుమూరు నివాసానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి కారుమూరు వెంకటరెడ్డి నివాసం దగ్గరకు వచ్చారు. ఇంట్లోకి వస్తూనే పోలీసులు వెంకటరెడ్డి, ఆయన భార్య హరిత ఫోన్లు బలవంతంగా లాక్కున్నారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. ఎవరికీ సమాచారం ఇవ్వవద్దని బెదిరించారు. సోషల్ మీడియా ఎక్స్లో పోస్టు పెట్టారని, దానిపై అరెస్టు చేస్తున్నామన్నారు. ఎలాంటి నోటీసులను చూపించలేదు. గంటసేపు వెంకటరెడ్డి అపార్ట్మెంట్లోనే పోలీసులు ఉన్నారు. ఉదయం 8:30 అపార్ట్మెంట్ నుంచి వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని వాహనంలోకి తీసుకువెళ్లారు. వెంకటరెడ్డిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? ప్రజల మనసుల్లో ఏముందో అదే విషయాన్ని వెంకటరెడ్డి మాట్లాడారని ఆయన సతీమణి హరిత తెలిపారు. జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే. తర్వాత లేదు నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. మళ్ళీ తర్వాత లేదు విచారణకు తీసుకొని వెళ్తున్నామని చెప్పారు. వచ్చిన తర్వాత నా ఫోను, ఆయన ఫోను, 2 ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అది ఏ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే తాడిపత్రి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నాము, అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. ఎక్స్లో పోస్ట్ పెట్టారు, ఒక సిఐ చనిపోయాడు కదా, దాని గురించి ఒక 2 days బ్యాక్ మీరు ఎక్స్లో పోస్ట్ పెట్టారు, దాని గురించి వచ్చాము, వేరే ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. అయితే దాని గురించి నోటీస్ కానీ మా చేతికి అయితే ఏమి ఇవ్వలేదు. నాకు ఈవెన్ ఫోన్లో కూడా ఏం చూపించలేదండి. నోటీస్ ఇదిగో ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెంకటరెడ్డి నివాసానికి చేరుకుని ఆయన భార్య హరితకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా గనుక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ వాటివన్నీ ఇవ్వాలి. ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే, మీకు విచారణకి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం 7:20 చిల్లర కల్లా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరి తాడిపత్రి నుంచి పోలీసులు వచ్చాము అంటే వీళ్ళకి ముందే తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని? సో రెడీగా ఉన్నారా కార్లు వేసుకుని వెళ్ళిపోవడానికి? తాడిపత్రి నుంచి ఇక్కడికి రావడానికే చాలాసేపు పడుతుంది కదా. ఉదయం 7 గంటల 7:30 కిందకు వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి వీళ్ళకి ఫోన్లు చేసి, అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే అరెస్టులు చేయడాన్ని ప్రజాస్వామికవాదులు తప్పుపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు చేస్తే సవరించుకుని ప్రజాపాలనను అందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం ఆటవిక పాలనే తప్ప మరొకటి కాదని స్పష్టం చేస్తున్నారు.